ఇదివో సంసారమెంత సుఖమో కాని తొదలేని దుఃఖమను తడవు గడించే పంచేంద్రియంబులను పాతకులు తనుందిచ్చి కొంచెపు సుఖంబునకు ఓర్పనుగాను మించి కామం బనెడి మేటి తనయుండు జనించి దురితదన మెల్లగడియించే ఇదివో సంసారమెంత సుఖమో కాని తొదలేని దుఃఖమను తొడవు గణించే పాయమనిడి మహాపాతకుడు తను తెచ్చి మాయంపు సుఖమునకు మరుపంగాను సోయగపు మోహమను సుతుడేచి గుణమెల్లను పోయి ఈ నరకమును పురము గణించే ఇదివో సంసార ఎంత సుఖమో కాని తొదలేని దుఃఖమను తొడము గణించే అతిశయుండగు వెంకటాద్రీశుడను మఖాహితుడు చిత్తములోన నెనయుంగాను తిలోపల విరక్తి మగుమజనించి ప్రతి మోచ సంపదలు గడించే ఇదివో సంసారమెంత సుఖమో కాని తుదలేని దుఃఖమను తడము గణించే శుభం. అన్నమాచార్య ముక్తి మార్గము నుండి ఈ పదకవిత్వము గ్రహించబడినది. శుభం. అన్నమాచార్య శ్రీ వెంకటేశుని ఈ విధముగా కీర్తించెను. కీర్తనల భావము: ఇదిగో సంసారమును మేము సుఖమని చేపట్టితిమి, దీనిచే కలుగు సుఖమెంతదో కాని చివరకిది అంతులేని దుఃఖమను భూషణమునే సంపాదించినది. శ్రోత్రము, త్వక్కు, చక్షువు, జిహ్వా, ఘ్రాణము అను 5 ఇంద్రియములనడి పాపాత్ములు తన్ను పట్టుకొని వచ్చి స్వల్పాతి స్వల్పమైన సంసార సుఖమున కంటగట్టిరి. ఇంతటి కామమను గడుసరి కొడుకు తనలో పుట్టి పెరిగి పాపమనడి ధనమును కొల్లలుగా ఆర్జించినాడు. ఎల జవనమనడి మహాపాపాత్ముడు తన్ను గొని తెచ్చి మయలమారి సంసార సుఖమునకు మరపినాడు. వెంటనే ముచ్చటైన మోహమనడి కొడుకు పుట్టి పెద్దవాడై విజృంభించి తనలోనున్న గుణముల నెల్ల హరించి
తుదకు నరకమను పట్టణమును గణించినాడు. మహా మహిమోపేతుడగు శ్రీ వెంకటేశ్వరుడను గొప్ప హితము కూర్చువాడు హృదయములో పొదలినాడు. అంతట మదిలో విరక్తియను కూతురు జనించినది. ఆమె సాటిలేనిదై అతిశయించి ముఖ్య సంపదలు ఆర్జించి పెట్టినది అని ఈ విధముగా శ్లోకములను మనము గమనించడమైనది. శుభం.